తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాల మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతలను చూశారు. చాలా కాలంగా పిసిసి పీఠాన్ని భర్తీ చేసేందుకు కసరత్తు జరిగింది. ఇందుకోసం అనేక సమీకరణాలను తెర మీదకి తీసుకొచ్చారు. ఫైనల్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి అధ్యక్షునిగా నియమించారు. మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం ఎన్ఎస్యుఐ తో మొదలైంది. 1990లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేపట్టారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్చిపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మహేష్ కుమార్ గౌడ్ 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. మహేష్ కుమార్ గౌడ్ 26 జూన్ 2021 తేదీ నుంచి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ సీట్ ఆశించినప్పటికీ దక్కలేదు. ఈ స్థానం నుంచి షబ్బీర్ అలీ పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో జనవరి 24లో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ పదవి దక్కింది. జనవరి 31, 2024వ తేదీన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. పిసిసి అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై పార్టీ అధినాయకత్వం లోతుగా కసరత్తు చేసింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రుల అభిప్రాయాలను కూడా అధినాయకత్వం సేకరించింది. అయితే ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకే ఈ పదవిని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి. టిపిసిసి అధ్యక్ష పదవి కోసం బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ప్రయత్నించారు. మరోవైపు మాజీ మధు యాష్కి గౌడ్ పిసిసి చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారిగా ప్రయత్నాలు చేశారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్, సంపత్ కుమార్ పేర్లు కూడా ప్రతిపాదనకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఈసారి బీసీ నేతకే పిసిసి కట్టబెట్టేందుకు అధినాయకత్వం మొగ్గు చూపడంతో మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం దక్కింది.